కాసేపట్లో కేసీఆర్ నివాసానికి ఆరూరి రమేష్ రానున్నారు. కేసీఆర్ దగ్గరికి ఆరూరిని ఎర్రబెల్లి తీసుకొస్తున్నారు. ఇప్పటికే కేసీఆర్ నివాసంలో హరీష్ రావు, కడియం ఉన్నారు. బీజేపీలో చేరేందుకు ఆరూరి రమేష్ సిద్ధమయ్యారు. హనుమకొండ నుంచి ఆరూరిని ఎర్రబెల్లి తీసుకొస్తున్నారు. రెడ్డికి ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చందు అందిస్తారు. చందు. శివ, ఈరోజు ఉదయం నుంచి కూడా ఆరూరు రమేష్ అంశం అయితే హైడ్రామాలో నెలకొందని చెప్పుకోవచ్చు. ఆరూరు రమేష్ బీఆర్ఎస్ పార్టీ వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే అయితే ఆయన నిన్న అమిత్ షాని కలిశారు. ఆయన బీజేపీలోకి దాదాపుగా వెళ్ళడం ఖాయమైపోయింది. ఈ బీజేపీ వరంగల్ ఎంపీ క్యాండిడేట్గా కూడా ఆరూరు రమేష్ని బీజేపీ ప్రకటిస్తుందని కూడా అందరూ అనుకుంటున్న సమయంలో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఈ అంశాన్ని కూడా చెప్దామనుకున్న లోపే బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలంతా కూడా ఆరూరు రమేష్ నివాసానికి వెళ్లారు. ముఖ్యంగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆరూరు రమేష్ ఇంటికి వెళ్ళి ఆయన తీసుకొని వస్తుండగా మొత్తం బీజేపీ శ్రేణులు అడ్డుకున్నారు. పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. జై శ్రీరామ్, జై ఆరూరు అంటూ కూడా నినాదాలు చేసిన పరిస్థితి కనిపించింది. మొత్తం మీద అక్కడ చాలా హైడ్రామా మధ్య ఆరూరు రమేష్ను ఎర్రబెల్లి దయాకర్రావు కేసీఆర్ నివాసానికి తీసుకొస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే వరంగల్ సంబంధించినటువంటి పార్లమెంటు సంబంధించినటువంటి నేతలంతా కూడా కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యేలు నన్నపల్లి నరేంద్ర, అదేవిధంగా చల్లా ధర్మారెడ్డి, ఇంకా ముఖ్యమైనటువంటి నేతలంతా కూడా ప్రస్తుతం కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు. కొద్దిసేపు క్రితమే ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ కూడా తన నివాసానికి చేరుకున్నారు. ఇప్పుడు పార్లమెంటు వరంగల్ పార్లమెంట్ ముఖ్య నేతలందరితో కూడా కేసీఆర్ సమావేశం కాబోతున్నారు. మరి కాసేపట్లోనే ఆరూరు రమేష్ కూడా ఇక్కడ రాకపోతున్నారు. అయితే వచ్చిన తర్వాత ఆరూరుని ఏమని బుజ్జగిస్తారు, ఆయనకు టికెట్ ఇస్తారా, వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఖరారు చేస్తారా అనేది మాత్రం చూడాల్సినటువంటి విషయం. ఎందుకంటే ఇప్పటికే బీజేపీ చాలామంది బీఆర్ఎస్ నేతలకు గాలం వేస్తుంది. ముఖ్యంగా చూసినట్టయితే హుజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డిని పార్టీలోకి తీసుకుంది. ఆయన నల్గొండ అభ్యర్థిగా కూడా ప్రకటిస్తుంది. ఈ రకంగా చూసుకుంటే ఇప్పటికే చాలామంది నేతలకు బీజేపీ గాలం వేస్తున్న పరిస్థితులు ఆరూరు రమేష్ కూడా ఆ రకంగానే సంప్రదింపులు జరిపింది. ఆయన పార్టీ అభ్యర్థిగా వరంగల్ జిల్లాలో నిలబెడితే బలమైన అభ్యర్థి బీజేపీకి అవుతాడనే ఉద్దేశంతోనే నిన్న అమిత్ షాతో కూడా కల్పించారు. కానీ బీఆర్ఎస్ మాత్రం ఆరూరు రమేష్ని వదులుకోవడానికి ఇష్టపడలేదు. ఆరూరు రమేష్ అంటే బలమైన నేతను తమ పార్టీలోనే ఉంచుకోవాలి, అవసరమైతే టికెట్ ఇవ్వాలి అనేటువంటి అంశంతోనే ఈరోజు ఆరూరు రమేష్ను కేసీఆర్ దగ్గరికి ఎర్రబెల్లి దయాకర్రావు తీసుకొస్తున్నాడో తెలుస్తోంది. ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఆయన బుజ్జగించి పార్టీలోనే ఉంచుతారా లేకపోతే ఆయన టికెట్ ఇస్తారా అని చూడాలి. ఎందుకంటే ఇప్పటికే వరంగల్ పార్లమెంట్ సంబంధించి శేషంగన్పూర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్య కూడా టికెట్ ఆశిస్తూ ఉన్నారు. ఆమె చాలా కాలంగా అక్కడ పనిచేసుకుంటూ వెళ్తున్నారు. గతంలో వర్ధనపేట ఎమ్మెల్యే టికెట్ కూడా కడియం కావ్య అడిగారు. కానీ అప్పుడు వర్ధనపేట నుంచి ఆరూరు రమేష్ ఉండడంతో అది సాధ్యం కాలేదు. కాబట్టి ఖచ్చితంగా ఈసారి పార్లమెంట్ అభ్యర్థిగా కడియం కావ్యే అభ్యర్థి అవుతుందని చెప్పి కూడా అందరి ప్రచారం అయితే జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆరూరు రమేష్ పార్టీ మారాలని నిర్ణయించుకుని తీసుకుంది. ఎందుకంటే ఆరూరు రమేష్ కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీ టికెట్ ఆశించారు. పార్టీ ఇస్తే ఖచ్చితంగా పోటీ చేస్తానని చెప్పినప్పటికీ కూడా కడియం కావ్యకి టికెట్ కన్ఫర్మ్ అవుతున్న నేపథ్యంలోనే ఆయన బీజేపీ వైపు మొగ్గు చూపినట్టు తెలుస్తుంది. పలు దఫాలుగా బీజేపీ నేతలు చర్చలు జరిపిన అనంతరమే వరంగల్ టికెట్ ఆరూరు రమేష్కి ఇవ్వాలని కూడా బీజేపీ అధిష్టానం నిర్ణయించినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే మరోసారి హైడ్రామా అయితే మనకు కొనసాగుతుందని చెప్పవచ్చు. కాసేపట్లో ఆరూరు రమేష్ కేసీఆర్తో భేటీ అయిన తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, పార్టీలోనే కొనసాగుతారా లేక పార్టీ ఆయనకే టికెట్ ఇస్తుందా అనేది మాత్రం చూడాల్సి ఉంది. శివ. ఓకే, థ్యాంక్ యూ.